ఇంకా మీరు కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇప్పుడు మనీ గానీ ఏమన్నా మ్యాక్బుక్ ఐఫోన్ అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు కొందరు అయితే నాకు అది మొబైల్స్ కావాలి మనీ కావాలని చాలా మంది ఇట్లా చెప్తుంటారు కదా. అంటే ఇప్పుడు అంతలా అంత అర్జెంట్ ఏం లేదు కదండి కావాలని, మేము సెటిల్ అయినాక కొనుక్కుంటాం కదా. ఇప్పుడు అంటే రాఖీ కట్టేటప్పుడు మినిమం ఏ గిఫ్ట్ అంటే గిఫ్ట్ కావచ్చు మనీ కావచ్చు మినిమం ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కానీ తన ప్రేమిస్తే చాలు. అంతేనా? ఇప్పుడు అంటే ఏం లేవు, తన ప్రేమనిస్తే చాలు. ఐ మీన్ నాకు తోడుగుంటే చాలు. రక్షాబంధం వస్తుంది కదా, సో మీ బ్రదర్ నుంచి ఎలాంటి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏది ఇచ్చినా పర్లేదు, ఏదో యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అయితే చాలు. మీ బ్రదర్ నుంచి మినిమం అంటే గిఫ్ట్ కావచ్చు లేకపోతే ఏదైనా మినిమం ఏమి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చిన్న గిఫ్ట్ చాలు, ఏం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాను. ఇప్పుడు రేపు రాఖీ కట్టేటప్పుడు ఎంత కాస్ట్ లో కట్టాలి అని అనుకుంటున్నారు? ఒక 200 మినిమం 150 అట్లా కట్టాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా హీరోకి రాఖీ కట్టే అవకాశం వస్తే ఏ హీరోకి కడతారు? అస్సలు కట్టాను. ఒకవేళ ఏదైనా హీరోకి రాఖీ కట్టే అవకాశం వస్తే ఏ హీరో కడతారు? హీరో నానికి కడతారు. నానికి కడతారా? ఒకవేళ కట్టాలి అని వస్తే ఎవరికి కడతారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కడతారా? ఇప్పుడు ఒకవేళ ఏదైనా హీరోకి రాఖీ కట్టొద్దు అనే అవకాశం వస్తే ఏ హీరోకి కట్టరు మీరు? ఏ హీరోకి అంటే ఏదైనా హీరోకి రాఖీ కట్టొద్దు అనే అవకాశం వస్తే ఏ హీరోకి కట్టరు? అర్జున్ దాస్. ఒకవేళ కట్టొద్దు అని అనుకుంటే ఎవరికి కట్టరు? ఎవరికి కట్టను అంతే, అసలు కట్టను. ఇప్పుడు ఒకవేళ కట్టొద్దు అనే అవకాశం వస్తే కట్టద్దు అంటే ఇప్పుడు ఏదైనా హీరోకి రాఖీ కట్టొద్దు అనే అవకాశం వస్తే ఏ హీరోకి కట్టరు? సందీప్ కిషన్. సందీప్ కిషోర్ కి కట్టరా? ఇప్పుడు ఇంకా రక్షాబంధం గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పా రేపు రక్షాబంధం ఉంది కదా, సో రక్షాబంధం పైన మీ అంటే బ్రదర్ కి ఏమైనా చెప్పాలంటే ఒక 2 words లో ఏం చెప్తారు? 2 words అంటే ఏం లేదు, నేను రాఖీ కడతా అతన్ని ప్రొటెక్ట్ చేయమని అడుగుతాను అంతే. అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతున్నారు కదా, సో మీ బ్రదర్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటే అంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? ఊకే నాతో కొట్లాడకు, ఊకే ఇంట్లోకి వెళ్ళిపో, ఎక్కువ కొట్లాడతాడు, అట్లా కొట్లాడకు, ఇక్కడి నుంచి మంచిగా ఉందాం, నువ్వు కొంచెం మంచిగా చదువుకో అట్లా చెప్తా అంతే, ఇంకేం చెప్తాను. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కడుతున్నారు కదా, సో మీ బ్రదర్ పైన ఒక 2 మాటల్లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ ఏం కడతలేను నేను, బ్రదర్స్ ఎక్కువ లేరు, బ్రదర్స్ లేరు. ఒకవేళ రాఖీ తీసుకుపోయేటప్పుడు మినిమం ఎంత కాస్ట్ లో తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు రాఖీ? 50-100 ఎంతైనా పర్లేదు, మంచిగా ఉంటే చాలు. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. రేపు రక్షాబంధం ఉంది కదా, సో రక్షాబంధం పైన మీ బ్రదర్ గురించి ఏమైనా చెప్పాలంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? షీఈ్ ఏ గుడ్ గాయ్ అండ్ హెల్పర్. అంటే ఇంట్లో ఎప్పుడన్నా సంథింగ్ దొరికినప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు బ్లేమ్ చేయాలి అందరి ముందు. ఇంట్లో ఏమన్నా గొడవలైనా ఓకే, సపోర్టర్. రాఖీ తీసుకెళ్లేటప్పుడు మినిమం ఎంత కాస్ట్ లో తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? మా అన్నయ్యకి అయితే 2000, ఎందుకంటే సిల్వర్ ది తీసుకున్నా నేను, తన నేమ్ మీద సిల్వర్ ది తీసుకున్నా, అది 2000. ఎందుకంటే రాఖీ వెళ్ళగట్టలేము అన్నయ్య, మా అన్నయ్య ప్రేమ వెళ్ళగట్టలేము, సో చీప్ ఎందుకు, అది చూసిన ఏమంటే నేను గుర్తు రావాలిగా, చాలు, అది చాలు. రాఖీ ఇప్పుడు మినిమం ఎంత కాస్ట్ లో తీసుకెళ్దాం అని అనుకుంటారు? మా అన్నకా 50 రూపీస్. ఇది రక్షాబంధన్ వస్తుంది కదా ఇప్పుడు 2 days లో, మీ బ్రదర్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంచి హ్యాపీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. హ్యాపీగా ఉండాలని ఇంకా ఉంటాయి కదా మనకు, అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఇంకా మా బ్రదర్ చిన్నవాడు, ఏం ఎక్స్పెక్ట్ చెయ్యం. మీరండి? అట్లా ఏం లేదండి, అర్థం కాలే. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. రేపు రక్షాబంధం వస్తుంది కదా, సో రక్షాబంధం పైన మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? కాలేజ్కి వెళ్ళకూడదు అనుకుంటున్నారు. అంటే రక్షాబంధం ఉంటే కాలేజ్కి వెళ్ళొద్దా? అవును.
మీ సిస్టర్ రాఖీ కట్టిన తర్వాత మినిమం ఎంత అమౌంట్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఏం పెట్టాలనుకుంటారు? మా చెల్లి అసలు అమౌంట్ వద్దంటది. ఏం పెట్టారా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మా చెల్లి అలాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయదు. ఏదైనా హీరోయిన్ కి రాఖీ కట్టే అవకాశం వస్తే మీరు ఏ హీరోయిన్ తో కట్టించుకుంటారు? సమంత సమంత కడితే కట్టించుకుంటారా? కట్టించుకుంటా. నువ్వు కట్టించుకుంటా. సమంత కడితే ఒకవేళ ఏ హీరోయిన్ కట్టదు అనుకుంటే? కట్టాను. కాదు, ఏదైనా హీరోయిన్ మీకు రాఖీ కట్టాలి అనుకుంటే ఎవరితో కట్టించుకుంటారు? సమంతతోనే కట్టించుకుంటా. అంటే ఆమెతోనే కట్టించుకుంటా, ఆమెతోనే వద్దనుకుంటా వస్తుంది కదా. సో రక్షాబంధం పైన మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? రక్షాబంధం ఇక సిస్టర్ కి మనకున్న బాండ్ రక్షాబంధం. అది పక్క వెళ్ళాలి, అందరూ పక్క ఇంటికి పోయి మంచి ఎంజాయ్, చెల్లెలతో మంచి ఎంజాయ్ చేసి రావాలి. రాఖీ కట్టిన తర్వాత సిస్టర్ రాఖీ కట్టిన తర్వాత మీరు మినిమం ఎంత అంటే గిఫ్ట్ కావచ్చు లేకపోతే అమౌంట్ కావచ్చు, మినిమం ఎంత పెట్టాలి అనుకుంటారు? నేను ప్రతిసారి శారీ ఇస్తా, శారీ ఈసారి కూడా అదే కంటిన్యూ. శారీ ఒకటేనా? శారీ వాచ్ ఇట్లా. ఒకవేళ హీరోయిన్స్ లలో ఏదైనా హీరోయిన్ రాఖీ కట్టొద్దు అనుకుంటే ఎవరితో కట్టియారు? అనుపమ. అనుపమానా? అంటే డైరెక్ట్స్ అనా? ఫ్యాన్ డైరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.